ఏంటి బావా, గడువు దాటినా అపర్ణ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నావా? నువ్వు ఎంతసేపు ఎన్ని రోజులు ఎదురు చూసినా తను రాదు. నీ వెయిటింగ్ అంతా వేస్ట్ బావా. నీ సలహాలు వినడానికి నేను ఖాళీగా లేను. వెళ్ళి నీ పని చూసుకో. నిన్ను చూసుకోవడమే నా పని బావా. ఐ మీన్, అపర్ణ వస్తుందన్న భ్రమలో నువ్వు నిద్రాహారాలు మానేస్తున్నావు. నీ ఆరోగ్యాన్ని కాపాడమే నా పని. భ్రమ నాకు కాదు, నేను అపర్ణ విడిపోతామన్న భ్రమలో కొందరున్నారు. అది ఎప్పటికీ నెరవేరదు. అవునరా, అది నువ్వు విడిపోవాలని మేం కోరుకుంటున్నాం. ఎందుకో తెలుసా? నీకు ఏ సుఖాలు సంతోషాలు ఇవ్వని భార్య నీకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అమ్మా, ఏ దానివల్ల నువ్వు ఏనాడైనా ఆనందంగా ఉన్నావా? దానికి నీపై ప్రేమ లేదు, కాపురం మీద బాధ్యత లేదు, అయినా అదే కావాలంటున్నావు నువ్వు. నిన్ను కట్టుకోవడం దాని అదృష్టం అయితే కావచ్చేమో, కానీ అది నీ భార్య అవడం నీ దురదృష్టం. లేదమ్మా, అపర్ణ చాలా మంచిది. తను ఏ కారణం వల్ల రాలేకపోయిందో, తనకి ఏ ప్రాబ్లం వచ్చిందో. అంటే తనేదో కష్టంలో ఉండి రాలేకపోయిందన్న నీ అభిప్రాయం? అయితే తను అక్కడ ఎలా ఉందో నీకు తెలియాలి. సరే, ఇప్పుడే చూపిస్తాను. స్నేహ అక్క, అక్క ఇక్కడ స్నేహ అక్క ఇక్కడ. చూసావు కదా బావా, అపర్ణ ఎన్ని కష్టాల్లో ఉందో, ఎన్ని బాధల్లో ఉందో. అయ్యో పాపం, చెల్లెలతో ఆడుకోలేక కష్టాలు పడుతుంది, అన్నం తినిపించలేక కష్టపడుతుంది. భగవంతుడా, ఏ ఆడపిల్లకి ఇన్ని బాధలు రాకూడదు తండ్రి. ఇప్పటికైనా అర్థమైందా బావా? అపర్ణ అక్కడ ఏ కష్టంలో లేదని, ఇక్కడికి తనకి రావడం ఇష్టం లేదని. ఇంత సినిమా చూశాక కూడా నీకు అర్థం కాలేదు అంటే నీకు నిజంగానే పిచ్చి పట్టింది. బావకున్నది పిచ్చి కాదత్తా, మంచితనం. దాన్ని ఆ అపర్ణ అలసుగా తీసుకుని ఆడుకుంటుంది. ఇదిగో ఇలా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.